దేవుని ప్రత్యక్షత అనేది మనిషి బ్రతుకుల్లో కలగాలి అంటే ఆ వ్యక్తికి దేవుని వెంబడించే అనుభవాలు ఉండాలి. గమనించండి, అందరూ వెంబడిస్తున్నారు దేవుణ్ణి, కానీ దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి దైవికమైన ప్రత్యక్షత కలుగుతుంది అంటారా? ఎలా కలుగుతుంది అనే విషయాన్ని గమనిస్తే చూడండి, మనం ఒక విషయాన్ని గమనిస్తే దేవుడు మోషేతో చెప్పాడు ఏమని, నేను వీళ్ళ మధ్యలో ఉండాలి, ఇశ్రాయేలు మధ్యలో ఉండాలి, నేను వారి మధ్యలో సంచరించాలి, కనుక నాకు ఓ ప్రత్యక్ష గుడారమును నిర్మించు, ఓ గుడారముని వేయి అని చెప్పినప్పుడు వారి మధ్యలో గుడారాన్ని నిర్మించారు. ఆ తర్వాత దేవుని సన్నిధి ఉందన్న దైవ భయం లేని వారి హృదయాలను చూసినప్పుడు వారితో ఉండేదానికి ప్రభు ఇష్టపడలేదు. దేవుడు ఇష్టపడక ఆయన చెప్పిన మాట, ఈ గుడారాన్ని తీసి పాలెమునకు దూరంగా వేయి. ఎవరైతే దేవుణ్ణి వెతకాలని ఆశిస్తారో వాళ్ళు పాలెమును విడిచిపెట్టి పాలెమునకు దూరంగా ఉన్నటువంటి ఆ గుడారానికి రావాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు దేవుడితో సహవాసాన్ని కోరాలి అని ప్రభు చెప్పినప్పుడు మోషే ఆ గుడారాన్ని తీసివేసి దూరంగా ఉన్నటువంటి స్థలములో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఎవరైతే ఈ పాలెముని విడిచిపెట్టి గుడారానికి వెళతారో, అంటే దేవుడితో నీకు సహవాసం కావాలి అంటే నామకార్థ భక్తి విడిచిపెట్టాలి. ప్రభు ప్రత్యక్షత పొందాలి అంటే అందరితో ఉన్నట్టుగా వెళుతూ వస్తున్నట్టుగా ఉండకూడదు. నీకంటూ ఒక ప్రత్యేకత, అదే పరిశుద్ధత అనేది నీలో దేవుడు చూడగలగాలి. ఒక ప్రత్యేక అనుభవం కలిగి అందరి వలె కాకుండా నీవు ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని ప్రత్యక్షత నీ కలుగుతుంది. నీ కలిగినటువంటి ఆ దైవ ప్రత్యక్షతని నేను అంతవరకు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నడిపించగలుగుతుంది.